గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఎర్న్ చేసినటువంటి హ్యామ్స్టర్ కంబాట్ టోకెన్స్ని బైబిట్ ఎక్స్చేంజ్లో ఏ విధంగా యుఎస్డిటీకి సెల్ చేయాలి, అంటే హెచ్ఎంఎస్టిఆర్ టోకెన్స్ని యుఎస్డిటీగా ఏ విధంగా మార్చాలి అనే విషయాన్ని నిన్న తెలుసుకున్నామండి. సో ఇప్పుడు ఈ వీడియోలో మన దగ్గర ఉన్నటువంటి యుఎస్డిటీ ఏదైతే ఉందో ఈ యుఎస్డిటీని మన ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ అయినటువంటి ముద్రెక్స్కి ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి, అంటే బైబిట్ నుంచి ఏ విధంగా విత్డ్రా చేసి ముద్రెక్స్ ఎక్స్చేంజ్కి తీసుకెళ్ళాలి, దాని తర్వాత ముద్రెక్స్ ఎక్స్చేంజ్లో మనకు వచ్చినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఎవరైనా హెచ్ఎంఎస్టిఆర్ టోకెన్స్ ఇప్పటివరకు సెల్ చేయకుండా ఉండుంటే వాళ్ళు ఏ విధంగా సెల్ చేయాలి, అంటే హెచ్ఎంఎస్టిఆర్ టోకెన్స్ని యుఎస్డిటీగా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేసి నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ అనేది ఇచ్చుంటాను, మీరు ఆ వీడియో చూసి హెచ్ఎంఎస్టిఆర్ టోకెన్స్ని యుఎస్డిటీగా కన్వర్ట్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఇక్కడ యూనిఫైడ్ ట్రేడింగ్ అనే దాంట్లో మీకు కొన్ని డాలర్స్ అనేవి చూపిస్తాయండి, అంటే అది ఎన్ని డాలర్స్ అయినా అవ్వచ్చు, 5 అయినా అవ్వచ్చు, 6 అయినా అవ్వచ్చు, 10 అయినా అవ్వచ్చు. సో మీరేం చేయాలి అంటే ఈ యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యుఎస్డిటీ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో అక్కడ మీకు ఎన్ని యుఎస్డిటీ ఉన్నాయి అనేది కూడా క్లియర్గా చూపిస్తుంది. సో ఈ యుఎస్డిటీ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్ సైడ్లో మీకు ట్రాన్స్ఫర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఈ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ పైన యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్ కరెక్ట్గా ఉంది, కింద ఫండింగ్ అకౌంట్ అనేది ఉంచుకోవాలండి. ఎందుకు అని అంటే మనం ఫండింగ్ అకౌంట్లో ఉంటే మాత్రమే మన దగ్గర ఉన్నటువంటి మన ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం విత్డ్రా చేసుకోగలం. అందుకని చెప్పేసి మన దగ్గర యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్లో ఏ అయితే టోకెన్స్ ఉన్నాయో వాటిని ఫండింగ్ అకౌంట్కి తీసుకెళ్లాలన్నమాట. సో ఇప్పుడు కరెక్ట్గా ఉంది చూడండి, యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఫండింగ్ అకౌంట్కి వస్తున్నట్టు. సో కింద ఇక్కడ యుఎస్డిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి, లేని వాళ్ళు ఇక్కడ టచ్ చేసి యుఎస్డిటీ సెట్ చేసుకోండి. ఈ కింద మ్యాక్సిమం అనే ఆప్షన్ అవుతుంది చూడండి. సో ఈ మ్యాక్సిమం అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత పైన చూడండి ట్రాన్స్ఫర్డ్ సక్సెస్ఫుల్లీ అని ఒక డైలాగ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బ్యాక్ కొడుతున్నానండి. సో ఇంకోసారి కూడా బ్యాక్ కొడుతున్నా. సో ఇప్పుడు చూడండి 2 సార్లు బ్యాక్ కొట్టిన తర్వాత ఈ మై అసెట్స్ అనే కాలం ఏదైతే ఉందో దాని దగ్గర కింద ఫండింగ్, అంటే ఇదివరకు మనకు ఈ 7 యుఎస్డిటీ అనే యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్లో ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడికి ఫండింగ్కి వచ్చేసాయి అనమాట. సో ఫండింగ్కి వస్తే ఇప్పుడు మనం విత్డ్రా అనేది అప్లై చేయవచ్చు. సో ఇప్పుడు విత్డ్రా అప్లై చేయడానికి ఏం చేయాలి అని అంటే ఈ పైన విత్డ్రా అనే ఆప్షన్ ఒకటి ఉంది చూడండి, ఈ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి యుఎస్డిటీ ఏదైతే ఉందో అది చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను యుఎస్డిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుందండి. అదేంటి అంటే ఎక్కడికి మనం యుఎస్డిటీ టోకెన్స్ అనేవి పంపిస్తున్నామో దాని అడ్రస్ పేస్ట్ చేయమనేసి, దాని తర్వాత నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకుందామండి. సో ఎందుకు అని అంటే సో నెట్వర్క్ ఫీజు ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ అన్ని రకాల చైన్స్ అనేవి మనకు చూపిస్తుందండి. సో ఈ చైన్ యొక్క వాల్యూ అంటే ట్రాన్సాక్షన్ ఛార్జ్ అనేది మారుతూ ఉంటుందండి. ఒకప్పుడు ఆర్బిట్రమ్ 1 ఏదైతే ఉందో దీనికి కేవలం 0.1 యుఎస్డిటీ ఉండేదండి, దాన్ని కూడా ఇప్పుడు 1 యుఎస్డిటీగా మార్చారు. సో అందుకని చెప్పేసి నేను ఇంకా జస్ట్ పైకి స్క్రోల్ చేశానండి. ఇక్కడ చూడండి లాస్ట్లో టాన్ అడ్రస్ ఉంది. టాన్ అనే దాని మీద మనం ట్రాన్స్ఫర్ చేస్తే మనకు ఒక్క యుఎస్డిటీ కూడా ఛార్జ్ అనేది పడదు. అందుకని చెప్పేసి నేను టాన్ యుఎస్డిటీ సెలెక్ట్ చేసుకున్నానండి, టాన్ అని సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ టాన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు ప్రస్తుతానికి ట్రాన్సాక్షన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. సో దాని తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని అంటే ఈ అడ్రస్ ఏదైతే ఉందో రిసీవింగ్ అడ్రస్ తీసుకోవడానికి నేను ముద్రెక్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ముద్రెక్స్ ఎక్స్చేంజ్కి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కింద డౌన్ సైడ్లో
మెయిన్ పేజ్ మీద కాయిన్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి కింది లైన్లో. ఈ కాయిన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు డిపాజిట్ కాయిన్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ డిపాజిట్ కాయిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో మీరు యుఎస్డిటి అనేసి టైప్ చేయండి. లేకపోతే ఇక్కడ టాప్ కాయిన్స్ అని ఉంది కదా, ఇక్కడే టెథర్ యుఎస్డిటి అని ఉంది చూడండి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెట్వర్క్ చూపిస్తుందండి. సో ఈ ఇథీరియం నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ట్రాన్సాక్షన్ ఛార్జే 8 నుంచి 10 యుఎస్డిటి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవద్దండి. జస్ట్ ఇలా టచ్ చేసి పైకి స్క్రోల్ చేయండి. లాస్ట్లో టాన్ అని ఉంది చూడండి. సో ఈ టాన్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో ఈ టాన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోసారి చూపిస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అన్ని రకాల అడ్రస్లు కనిపిస్తున్నాయండి. వాటిలో నుంచి టాన్ సెలెక్ట్ చేసుకోండి. టాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. కాపీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ నేను బైబిట్ ఎక్స్చేంజ్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ అని అడుగుతుంది చూడండి. అక్కడ అడ్రస్ అనే దాన్ని ఎంట్రీ చేశాను. ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి మూడో ఆప్షన్ ఉంది చూడండి. ట్యాగ్ ఆర్ మెమో అనేసి ఇంకొక ఆప్షన్ అడుగుతుంది. ఈ ట్యాగ్ లేకపోతే మెమో అనేది మీరు ఎంట్రీ చేయకపోతే మీ టోకెన్స్ అన్నీ పోయినట్టే. సో అందుకని చెప్పేసి ట్యాగ్ లేకపోతే మెమో అనే ఆప్షన్ చూడండి. మళ్ళీ ముద్రెక్స్ ఎక్స్చేంజ్కి వచ్చి దాన్ని కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత తిరిగి బైబిట్ ఎక్స్చేంజ్కి వచ్చానండి. వచ్చేసి బైబిట్ ఎక్స్చేంజ్లో ఆ ట్యాగ్ ఆర్ మెమో అనేది ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యుఎస్డిటి అనేసి ఎంత పంపించాలని ఉంది కదా, ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సో నా దగ్గర 7 యుఎస్డిటి ఉన్నాయండి. దాన్ని నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసే ముందు మీకు మళ్ళీ ఇంకోసారి అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తున్నాను చూడండి. మీరు ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ని మీ ముద్రెక్స్ ఎక్స్చేంజ్లో రిసీవింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చేటటువంటి టాన్ అడ్రస్ని తీసుకొచ్చేసి ఇక్కడ వేయాలన్నమాట. అంటే టాన్ చైన్ యుఎస్డిటిని రిసీవ్ చేసుకునే టాన్ చైన్ అడ్రస్ని వేయాలి. ఇక్కడ టాన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మెమో ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత కింద విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ టాన్ చైన్ మీద ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేసి మీకు క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది. ఎందుకు అని అంటే ట్రాన్సాక్షన్ ఫీజు అనేది 0 అనమాట. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజు అనేది కింద చూడండి ఫీజెస్ 0 అని చూపిస్తుంది. అందుకని చెప్పేసి మనం ట్రాన్సాక్షన్ ఛార్జెస్ 0 చేసాము. ఇప్పుడు ఇక్కడ చూడండి కింద సెండ్ వెరిఫికేషన్ కోడ్ అనేసి ఒక ఆప్షన్ వచ్చింది. ఇక్కడ గెట్ కోడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నా మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేస్తాను. సో అక్కడ నేను రిసీవ్ చేసుకున్నటువంటి ఓటీపీస్ ఏవైతే ఉన్నాయో మెయిల్ ఐడి నుంచి వచ్చినాయి, దాని తర్వాత గూగుల్ అథెంటికేటర్ నుంచి వచ్చినాయి, 2 పేస్ట్ చేశాను. కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా విత్డ్రాల్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని వచ్చిందనమాట. సో ఇక్కడ కింద ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఒక 5 to 10 minutes వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అంటే మన బైబిట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాని నుంచి మన ముద్రెక్స్ ఎక్స్చేంజ్కి యుఎస్డిటి అనేవి వస్తాయండి. సో నేను మెయిల్కి వచ్చినటువంటి ఓటీపీతో పాటు గూగుల్ అథెంటికేటర్ ఏదైతే ఉందో దానికి వచ్చినటువంటి ఒక ఓటీపీ యాడ్ చేశానండి. సో మీలో ఎవరైనా కానీ ఈ 2FA గూగుల్ అథెంటికేటర్ అనేది ఏదైనా మీరు ఇంకా యాక్టివేషన్ అనేది చేసుకోకుండా ఉండుంటే ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజ్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ 2FA గూగుల్ అథెంటికేటర్ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అనే విషయాన్ని నిన్న నేను వీడియోల ద్వారా తెలియజేశానండి. సో ఆ వీడియో కూడా మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. దాన్ని యూజ్ చేసి మీరు ఫస్ట్ 2FA గూగుల్ అథెంటికేటర్ అనే దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ యుఎస్డిటి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత విత్డ్రా టు బ్యాంక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. దాని తర్వాత కంటిన్యూ టు విత్డ్రా అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేశా. తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత నా మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. అంటే మీరు దేంతో రిజిస్టర్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి.
సో ఇక్కడ చూడండి, నేను పెట్టినటువంటి విత్డ్రా అనేది ఏదైతే ఉందో అది సక్సెస్ అయిందండి. సో ఇది నాకు విత్డ్రా అనేది రావడానికి ఇంత టైం అనేది పడుతుందండి. అంత టైం ఏం పట్టదు. సో స్టేటస్ అనేది చేంజ్ అవ్వడానికి అంత టైం పడుతుంది. మేబీ 5 to 10 మినిట్స్లో మీకు విత్డ్రాల్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది అనమాట. సో జస్ట్ ఒక 1 మినిట్ ఆగి వెయిట్ చేశానండి. జస్ట్ ఒక 20 సెకండ్స్లోనే నాకు ఈ అమౌంట్ ఏదైతే ఉందో 586.24 రూపీస్ అనే అమౌంట్ నాకు ఆల్రెడీ నా బ్యాంక్ అకౌంట్ కూడా క్రెడిట్ అయిపోయిందండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇక్కడ మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద కూడా క్లియర్గా 586.24 బ్యాంక్ విత్డ్రా కంప్లీటెడ్ అని కూడా చూపిస్తుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.